Basic mathematics లో prime factorization అండి. To express a given number as a product of prime factors అండి. అలాగే highest common factor, the highest common factor of two or more given numbers, lowest common multiple అండి, the lowest common multiple of two given numbers అండి. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. క్లోజర్ ప్రాపర్టీ a into b belongs to q అండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ a into b is equal to b into a. తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ అండి a into b into c is equal to a into b into c అండి. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ a into b plus c is equal to ab plus ac అండి. అలాగే సబ్ట్రాక్షన్ అండి a into b minus c is equal to ab minus ac. తర్వాత ఎడిటివ్ ఐడెంటిటీ a plus 0 is equal to 0 plus a is equal to a అండి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే a into 1 is equal to 1 into a is equal to a అండి. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ a plus minus a is equal to minus a plus a is equal to 0 అండి. తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ a into 1 by a is equal to 1 by a into a is equal to 1 అండి. ఇది మనకి బేసిక్ మ్యాథమెటిక్స్లో. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా మనం రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. అంటే బేసిక్ సంబంధించి అంటే మనకి ఇక్కడ సాల్వ్ ద ఫాలోయింగ్ అంటే ఎడిషన్ అండి. ఇక్కడ మనకి ఎడిషన్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. ప్లస్ ఇంటూ మైనస్ కూడా మైనస్ అవుతుంది. అలాగే బిగ్ నెంబర్ నుంచి మైనస్ చేస్తే మనకి బిగ్ నెంబర్లో ఉన్న ప్లస్ పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుందండి. లేకపోతే ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందండి ఎడిషన్ చేసేటప్పుడు. ఇది అంటే మనకి ఎడిషన్కి సంబంధించండి ఫస్ట్ది. అలాగే రెండోది వచ్చి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అండి. ఇది మైనస్ చేయాలి. అంటే ఇక్కడ రెండు మైనస్లు వస్తే ఏం చేయాలంటే యాడ్ చేసి అదర్ మైనస్ రాయాలండి. ఇక్కడ రెండు మైనస్లు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ఏమవుతుంది మైనస్ అవుతుందండి. అలాగే మైనస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. అంటే 1 అవుతుంది. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్ అలాగే సబ్ట్రాక్షన్ అండి. మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఇది సబ్ట్రాక్షను. అలాగే ఇక్కడ మనకి డైరెక్ట్గా చేసేయచ్చండి. ఇలా లేకపోతే ఇంటూ చేయాలి. ఇది అన్ని మైనస్లు ఉన్నాయి ఒకసారి చూడండి. ఇంటికి ఇంటూ 0 కాబట్టి 0 అయిపోతుంది. అలాగే డివిజన్ అండి. డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ ఇది డివిజన్ చేయాలి, డివైడ్ చేయాలండి. అంటే కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అండి. అంటే ఎదరికెళ్ళి కొద్ది మనకి కొద్ది హార్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే జామెట్రీ మీద దాని మీద. ఇప్పుడు మాత్రం ఓన్లీ మనం ఫస్ట్ 3 వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎడిషను సబ్ట్రాక్షను అలాగే మనకి దానికి సంబంధించేనండి వీడియోస్ అన్నీ. కాబట్టి సింపుల్గానే ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ మనకి అందుకే వీటికి ఓన్లీ సొల్యూషన్స్ పెట్టట్లేదండి. సింపుల్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అయితే మనకి మైనస్ వస్తుందండి. ఈవెన్ నెంబర్స్ అయితే మళ్ళీ ప్లస్ వస్తుంది. ఇది కూడా డివిజన్కి సంబంధించి. రైట్ 3 pair ఆఫ్ ఇంటిజర్స్ సాటిస్ఫైయింగ్ a డివైడెడ్ బై b అయితే -3 రాయమంటున్నాడు. 3 pair ఆఫ్ ఇంటిజర్స్ని రాయమంటున్నాడండి. ఇది మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎక్సర్సైజ్ అండి. ఇది ఒకవేళ ఏమైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం వీడియో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మన బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి మనం ఐఐటి ఫౌండేషన్కి వెళ్దామనే దృష్టిలో ఇవి పెడతామండి. మనకి 6th నుంచి 10th వరకు మనకి ఐఐటి ఫౌండేషన్ మన వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. ఇది అంటే కొద్ది బేసిక్ లెవెల్ అలవాటు చేసి మనకి ఐఐటి ఫౌండేషన్లో 6th నుంచి మనకి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. పియర్సన్ బుక్ నుంచి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అంటే ఐఐటి ఫౌండేషన్లో పియర్సన్ బుక్ మంచి నేమ్ ఉందండి. దానికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్స్ చేయగలరు కాబట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే చాలామంది స్టూడెంట్స్కి మనకి ఇప్పుడు సెలవుల్లో మనకి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ క్లాస్కి ఇప్పుడు అంటే ఏమవుతుందంటే ఉరుకుల జీవితాల్లో
అసలైన స్కిల్స్ మర్చిపోయి క్లాసులు చేంజ్ అయిపోతాం జరుగుతుంది తప్ప స్కిల్స్ ఏమి ఉండలేదండి స్టూడెంట్స్కి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఇవి కొద్ది చేసే విధంగా స్టూడెంట్ని ప్రోత్సహిస్తే మనకి స్కిల్ డెవలప్ అవుతుందండి. అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీ సిలబస్ అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పటి నుంచి స్టూడెంట్స్ని 6th నుంచి మనకి ఫార్ములాస్ బేస్ మీద కూడా రోజు షార్ట్లు అప్లోడ్ చేస్తామండి. అలాగే ఎక్సర్సైజ్ సంబంధించి కూడా ఈ రోజు నుంచి ఇది మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మనకు సపోర్టివ్గా ఉంటుంది. అంటే చాలా ఛానల్స్ మామూలుగా ఏమి చెప్పకపోయినా మనకి ముందుకెళ్ళిపోతాయండి. మనకి అంటే మన అన్ని రకాల ఇదిగా చేస్తున్నాము. మనం వెబ్సైట్కి సంబంధించి మెటీరియల్ అప్లోడ్ చేసామండి. అలాగే మనం 10th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసాం. ఇప్పుడు 6th నుంచి కూడా మన ఐఐటి ఫౌండేషన్ త్వరలోనే అప్లోడ్ చేస్తామండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఛానల్. ఇది పేరెంట్స్ గమనించి స్టూడెంట్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.